హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. టైం 11:30 అవుతుంది. ఇప్పుడే మనకి ఒకటి బుకింగ్ వచ్చింది. అంటే మాకు తెలిసిన అన్ననే చెప్పిండు అన్నట్టు. ఇక్కడ తాడ్బంటు ఉప్పల్ చిల్కానగర్ పోవాలంట. లొకేషన్ దగ్గర పోయినాక చూపించాను మెట్రోలు ఏందో, ఏదో పెయింట్ డబ్బాలు ఏదో సంథింగ్ అయితే అంటున్నాడు. ఇక అక్కడ పోయినాక చూద్దాం ఏందో పర్టికులర్ మెట్రో లేదు. ఓకేనా? మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో ఇక్కడ నుంచి. ఇది మన పికప్ పాయింట్. ముందరికి రైట్ తీసుకుంటే మస్తాన్ హోటల్ ఆపోజిట్ లైన్లో రమ్మన్నాడు. ఏ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మస్తాన్ హోటల్. మనం రైట్ తీసుకుంటే ఆడనే ఉన్నది పికప్ పాయింట్. చలో వెహికల్ అయితే లోడ్ చేయించాం వాళ్ళతో. ఇది మన లోడ్ కొంచెం బయటికి వచ్చింది. చలో వెళ్దాం, నడవండి. ఉప్పల్ రింగ్ రోడ్ వరకు అయితే వచ్చేసినాము. ముందట ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మన గట్కేసర్ పోయే రూట్లో లెఫ్ట్ తీసుకోగానే కమాన్ ఉంటుందంట. అందులో లోపలికి రామంటున్నాడు. ఇటు ఎల్బీ నగర్, మనం ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. ఈ పనులు ఎప్పుడైపోతాయో, ట్రాఫిక్ తిప్పలు ఎప్పుడు తప్పుతాయో ఈ రోడ్లో. ఈడ కమాన్ వచ్చింది, ఇంట్లో పోవాలి. ముందట ఇంకో కమాన్ ఉంది, నేను అందులోకేమో అనుకున్నా. కానీ ఇక ముందట బైక్ అతను పోతుంది కదా, ఆయనకు ఫాలో చేస్తున్నాను అన్నట్టు. వీడు పోతూనే ఉంటుండు, ఆగుతలేడు. ఇక రైట్ తీసుకుంటున్నాడు. చాలా దూరమే తీసుకొచ్చిండు. మన ట్రిప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ ట్రిప్కి 700 తీసుకున్నాను. ఇక కంపెనీ కమిషన్ అవి ఇవి ఏముండవు ఇలా. ఇక డైరెక్ట్ వచ్చిన కిరాయి కదా. ఓకే, బయట మెయిన్ రోడ్ దిక్కు పోయి వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే కాలింగ్లో ఉన్నాను. బయట పోయి వెయిట్ చేద్దాం. ఇంకా లోపలికి వచ్చేసిన ఈ ఏరియాలో బుకింగ్ ఉంటుందో ఉండదు. ఆడ నుంచి ఇటు మల్లాపూర్ రోడ్ సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో అని. అట్లకే నా చిల్కా నగర్ నుంచి రిటర్న్ వచ్చేస్తే ఆ ఏరియా నుంచి బుకింగ్లు కొంచెం తక్కువనే ఉంటాయి. నేనైతే ఎప్పుడు తీసుకురాలే రిటర్న్. ఇక 1-2 కిలోమీటర్స్ పెడుతుంది ఇటు మల్లాపూర్ సైడ్ పోతే. అందుకే మల్లాపూర్ రోడ్ తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి మల్లాపూర్ రోడ్లోనే ఉన్నాము. ముందట ఏదైనా కొంచెం ప్లేస్ చూసుకొని ఆడ ఆపుదాం. ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఇక్కడ నుంచి వస్తుండొచ్చు. టైం 2 అవుతుంది. ఒకసారి కూడా ఏం బుకింగ్స్ వస్తలేవు. ఈ నుంచి ఈ ఏరియా నుంచి మూవ్ కావాల్సిందే. ఇక మెల్లమెల్లగా ఈ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇక ముందటికి వెళ్తే అది వస్తుంది, మన దాన్ని ఏమంటారు, బిఈఎల్ సర్కిల్ అనుకుంటా. అదే మన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అది ఉంది కదా, గవర్నమెంట్ది ఏదో కంపెనీ. ఆ సర్కిల్ వస్తుంది. చూద్దాం, ముందట పోయి వెయిట్ చేస్తా. అన్నీ ఇండస్ట్రీసే ఉంటాయి ఇక్కడ, కానీ సపోర్ట్ ఏం చేస్తలేదు. ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. టైము చాలా వేస్ట్ అవుతుంది. 3 అవుతుంది. సీదా నాచారం దగ్గర పోయి ఆగుతా.
లైట్ వెయిటే ఉన్నట్టుంది కానీ కదారు నాకు సెట్ చేసిండు లోడ్ని. పైన పోతున్నది. ఇప్పుడైతే నాచారం వరకు వచ్చిన నేను. ఇక దినం మొత్తం వేస్ట్ అయిపోతుంది. జల్దీ అటు వెళ్ళిపోతాను. ఇక ఇక్కడ నుంచి వస్తుందని నమ్మకం లేదు. సీదా అటువైపు వెళ్ళిపోతున్నా. హలో అండి, ఇది మీరు చూస్తున్నది రెండో రోజు వీడియో. టైము 12 అవుతుంది. మనకు ఒక బుకింగ్ వచ్చింది. డీటెయిల్స్ చూపెడతాను. ఈయనే మన రసూల్పుర టు మణికొండ 660 బుకింగ్. ఇక పికప్ అయితే పక్కనే ఉంది, దగ్గరనే తెలుసు మనకి. 400 మీటర్స్ ఉన్నది పికప్. కాకపోతే వీళ్ళు చాలా టైం చేస్తారు. మొన్న కూడా పోయినా వీళ్ళ దగ్గరికి. పేపర్లు ఇవ్వటానికి, లోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు వీళ్ళు. చలో బుకింగ్ తీసుకున్నాం కదా, ఎట్లా పోదాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. అదే ముందట్టున్నాం ఇంజనీరింగ్ సప్లై ఏజెన్సీ. నెత్తి నొప్పి. చలో పోదాం, నడవండి. లోడింగ్ చేయించుదాం. ఇది మన వెహికల్. ఈసారి కొంచెం జల్దీగానే లోడ్ చేసారు వీళ్ళు. బిల్లు మాత్రం రాలేదు. దానికోసం ఎంతసేపు ఆపుతారో చూడాలి. 18 కిలోమీటర్లు చూపెడుతుంది డ్రాప్. బేగంపేట్ రోడ్, జూబ్లీ హిల్స్, మణికొండ దగ్గర లాంకేడ్స్. జస్ట్ ఓఆర్ఆర్ ఒక ముందుకు ఉన్నది అన్నట్టు. ఓకే, బిల్ ఎప్పటికి వస్తుందో చూద్దాం. ఇక ఫైనలీ మనం వచ్చేసినాం లొకేషన్కి. ఏమీ రోడ్ క్లోజ్ అని చూపెడుతుంది. ముందటికైతే పోదాం, చూద్దాం. క్లోజ్ అవుతుంది. అటువైపు పోయేది ఉండే నేను, ఆ రోడ్ నుంచి, ఆ సైడ్ నుంచి. వీడికి క్లోజ్ ఉన్నది. ఇల్లది జాలికి వెళ్ళి పెట్టున్నది. అవతల సైడ్ నుంచి పోయేది. రోడ్ క్లోజ్ అని రాసి ఉంటే ఏందో అనుకున్నా. ఆ నుంచి రైట్ ఉన్నది, ఈ నుంచి లేదు. మళ్ళా రిటర్న్ పోయి అవతల సైడ్ రావాలి. అందుకనే రోడ్ క్లోజ్ అని ముందేనే గేట్ పెట్టారు. కానీ మనం వింటామా ఒక్కోళ్ళకు? మనకి ఇష్టం వచ్చింది చేస్తాం అన్నట్టు. ఆడు బోర్డు పెట్టుకున్నాడు రోడ్ క్లోజ్ అని. చాలా మొత్తంలో వచ్చేసినాము. వాళ్ళకు ఫోన్ చేసి అది సామాన్ ఇచ్చేసి పైసలు తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్లు. అందులోనే ఏదో ఒక అపార్ట్మెంట్ అయి ఉంటుంది వీళ్ళది. ఈ ముందట ఉన్నది అనుకుంటా. చలో మెట్రల్ హ్యాండ్ ఓవర్ చేసేది. వచ్చిన ఈడికే పెట్టిండు లొకేషన్. ఇప్పుడు ఇక్కడ కాదంట, ముందట అదేదో గేట్ నెంబర్ 2 ఉందంట. అటు రమ్మంటున్నాడు. ఇక్కడ ఉందో గేట్ నెంబర్ 2. ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇవి. ఇదే అనుకుంటా గేట్ నెంబర్ 2. ఆడ నిలబడ్డగా తెల్ల టోప్ వేసుకొని ఆనకేయాలేమో. ఇంకా టైం పట్టేటట్టు ఉన్నది డెలివరీకి. మనం తెచ్చిన డీసీ బిల్లులు ఏమున్నాయి అవన్నీ వేరే పేపర్లో రాసి వీళ్ళకి ఇస్తే అప్పుడు వీళ్ళు లోపల పంపిస్తారు. ఆ బిల్డింగ్
డెలివరీ దగ్గర టైం పట్టేటట్టు ఉంది బాగానే. చలో చూద్దాం ఎప్పటి వరకు అన్లోడ్ అవుతుందో వెహికల్. ఇది మన లోడ్. ఈ ట్రిప్ పెడికి క్లోజ్. కస్టమరు పేమెంట్ ఇవ్వటానికి సతాయిస్తున్నాడు. ముందు పేమెంట్ వచ్చేసి 500 సమ్ చేంజ్ ఉండే, 560 రూపాయలు ఏమో ఉండే. ఆయన దగ్గర క్యాష్ కలెక్ట్ చేసుకునేది. మిగతా 120 రూపీస్ ఏమో ఆన్లైన్ ఉండే, 660 రూపీస్లో అమౌంట్ పెరిగింది. వీళ్ళు ఆయన తిరిగింది 1-2 కిలోమీటర్లే, వెయిటింగ్ టైం ఎక్కువైంది. వీళ్ళు ఏం చేసినారు, ఈ అమౌంట్ వెయిటింగ్ టైం దగ్గర రాసేది ఉండే, ఈ అమౌంట్ పైన రాసేది ఉండే, పైన అమౌంట్ కింద రాసేది ఉండే. ఈడంటూ నీకు తిరిగింది 1 కిలోమీటరు, 350 రూపాయలు ఏడికే నెక్స్ట్ అయినా అని కస్టమర్ కొట్లాడుతున్నాడు. ఎక్స్ట్రా వెయిటింగ్ టైం వచ్చేసి 18 రూపాయలే అని రాసారు. ఈ ఎక్స్ట్రా తిరిగింది ఏమో 18 రూపాయలు, ఈ వెయిటింగ్ ఏమో 350 ఏమో ఈడ రాసేది ఉండే, ఈ పైనది కింద, కింది పైన రాసేది ఉండే. ఇక దానివల్ల కస్టమరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇంకా పేమెంట్ అయితే ఇవ్వలేడు. అర్ధగంట దగ్గర ఈ పేమెంట్ కోసమే అయిపోయింది. టైం 4 వస్తుంది, 3:15. చూద్దాం పేమెంట్ ఇంకెంతసేపటికి వేస్తాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే మాత్రం వేస్తున్నా 2 నిమిషాలు అలా అయితే అన్నాడు. చూడాలి ఇక. మొత్తంలో పేమెంట్ అయితే వేసిండు. 1025 రూపాయలు చేసిండు పేమెంట్. 1 నిమిషంలోనే చేసేసిండు. చలో క్యాష్ కలెక్ట్ అయితే కొట్టేద్దాం. ఇళ్ళకని 172 173 కంపెనీ తీసుకుంటుంది లెక్క ప్రకారం. 174 కాదు 174 కంపెనీ తీసుకొని 850 రూపాయలు మనకి ఇచ్చింది అన్నట్టు. చలో వెయిట్ చేద్దాం. ఇక ఆ పక్కకు పోయి వెయిట్ చేద్దాం. ఇక్కడ చాలా డస్ట్ ఉన్నది. ఇది మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము, ఖాజాగూడ రోడ్. అక్కడ వెయిట్ చేసి టైం వేస్ట్ అని చెప్పి కొంచెం సేపు ఆగినాను. అక్కడ పడకుంటే ఇటు ఖాజాగూడ సైడ్ వచ్చేస్తున్నాను. ల్యాండ్కి వెళ్ళి ఇప్పుడే క్రాస్ చేసిన. అటు ముద్దట ఆగుదాం. సాయంత్రం అయిపోయింది ఆల్మోస్ట్. ఒకటే బుకింగ్. ఈ వీడియో అయితే ఈడికే. బేగంపేటలో ఉన్న ప్రస్తుతానికి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 అవుతున్నది. ఇంకా కొంచెం యాడ్ చేసిండు అనుకో వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. అందుకే ఈ వీడియో అయితే ఈడికి స్టాప్ చేస్తున్నా. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలో. బాయ్.